సపోజ్ అనుకుందాం మనము. ఇది రెడ్ క్యాండిల్ అనుకుందాము. ఓకే. రెడ్ క్యాండిల్ బాడీ చిన్నగుంది. బట్ గ్రీన్ క్యాండిల్ విక్ పెద్దగుంది అంటే గ్రీన్ క్యాండిల్ విక్ తో రెడ్ కలర్ బాడీ. ఇలా బ్రేక్అవుట్ ని మార్క్ చేసుకోవాలి. చాలా మంది బ్రేక్అవుట్ మార్కింగ్ కూడా రావట్లేదు. ఇలా ఇప్పుడు అనుకుందాం. ఇప్పుడు మనకు రెడ్ క్యాండిల్ బాడీ పెద్దగుంది. విక్ పెద్దగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? రెడ్ క్యాండిల్ విక్ తీసుకోవాలి. గ్రీన్ క్యాండిల్ బాడీ తీసుకోవాలి. ఏ బాడీ చిన్నగుంటే ఆ బాడీ, ఏ విక్ పెద్దగుంటే ఆ విక్. అది గ్రీన్ అయినా కానివ్వండి, రెడ్ అయినా కానివ్వండి, బ్రేక్అవుట్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు ఓకే. ఒక పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ ఉంది, వచ్చేసింది. నెక్స్ట్, నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఒక బ్రేక్అవుట్ ఫామ్ అయింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది అనుకుందాం. ఇది ఒక బ్రేక్అవుట్. ఇది రిజెక్షన్. రెడ్ క్యాండిల్ రిజెక్షన్. ఓకే. దాని తర్వాత ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఓకే. ఇది గ్రీన్ క్యాండిల్. ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఏదండి?